వెల్కమ్ టు Kalaguragampa. మన ఎల్బీ నగర్ స్టోర్ కొరకు కొత్త ప్రోడక్టు అంటే మన సెకండ్ సెగ్మెంట్లో ఉన్న ఇంకొక వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. కొత్త ప్రోడక్ట్ కాదు, చాలామంది అమ్ముతున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న సెగ్మెంట్లో అన్ని కాపరు, బ్రాంజ్, కాస్ట్ ఐరన్, కొంత డబుల్ లేయర్డ్, త్రీ లేయర్డ్ను 2 లేయర్డ్ స్టీల్ అనేది ఒకటి వచ్చింది. చాలా బాగుంది అది కూడా. అంటే మనకు అది కూడా నచ్చింది, నేను ఇంట్లో వాడుతున్నా. అవి కూడా కొన్ని ఉంటాయి అండ్ మట్టి కుండలు కొన్ని ఉంటాయి. మట్టి కుండలు పగిలిపోతే మాత్రం నా దగ్గరికి రానంటేనే తెచ్చి పెడతా, సరేనా? సో ఇదనమాట. ఇవన్నీ కూడా ప్రీ సీజన్డ్ ఐరన్ అనేది మనం జనరల్గా మనం ఊళ్ళల్లో ఐరన్ పెంకలు లేదు, ఎవ్వరు కూడా జొన్న రొట్టెలు చేయలేదు. ఇప్పుడు ఏదో కాస్ట్ ఐరన్ అని మళ్ళీ మనం ఏదో తెచ్చినట్టు చూపిస్తున్నాం. కానీ ఊర్లలో బాండీలు అవన్నీ కూడా దేవేటి వంటలు ఉండేవి, పిండి వంటలు ఉండేవి అన్నిటి కూడా ఇనుప కడాయిల్లోనే చేసినాం. మధ్యలో మనం స్టైల్కి వచ్చేసి వేరే కడాయిలు అవన్నీ వాడినాం. కానీ అదర్వైజ్ అన్నీ కూడా రాతి. ఇప్పుడు పొంగనాలది ఉంది, పొంగనాలది రాతివే చాలా సార్లు వాడినాం. కానీ వేరే నాన్ స్టిక్ అనేది రీసెంట్గా వాడినాం. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ కాస్ట్ ఐరన్ కూడా అంటే ఐరన్వి చాలా విజిల్స్ మన వాళ్ళందరూ వాడినాయే. ఊర్లలో పెద్ద చెంచాలు, పెద్ద బాండీలు, ఇంత పెద్దగా స్వీట్లు చేయడానికి అన్నీ అవే వాడేవాళ్ళు. అవన్నీ మధ్యలో వదిలిపెట్టినాం కాబట్టి ఇవి చూడంగానే మళ్ళీ మనకేదో కొత్త థ్రిల్లింగ్ ఉందన్నమాట. సో ఎందుకంటే గుర్తుందా, కళ్యాణ్ నాకు చెప్పకుండా ఒక దగ్గర నుంచి తెప్పిస్తే మీకు నేను సర్ప్రైజ్ అని తెచ్చి ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తే ఒక కంపెనీ నుంచి కళ్యాణ్ ఈ నాన్ స్టిక్ తెప్పించాడు. బట్ మీకు ఎప్పుడు వంటలు చేసుకుంటే అందులో చూపించలేదు, నడుస్తూనే ఉన్నాయి అనమాట. అంటే తీసి పెట్టిన యాక్చువల్గా. అంటే నేను ఇవి చూస్తే గుర్తొస్తున్నాయి. మా వాళ్ళకి ఏం చెప్పినంటే ఇందులో కలపకండి, పక్కకు తీసి పెట్టండి, నీళ్లు పడొద్దు డైలీ, మళ్ళీ తుప్పి పట్టినట్టు అయిపోతాయి, జాగ్రత్తగా. అంటే వాళ్ళు తీసుకొచ్చి కింద ఇంకొక స్టోర్ రూమ్ ఉంటుంది, నాకు ఎప్పుడు మీకు చూపించలేదు నేను. అది ఆ స్టోర్ రూమ్లో పెట్టేసిన అనమాట. నేను ఇక మర్చిపోయినా. అంటే కళ్ళ ముందు లేదు కనపడుతుంది, అది టక్క తీసి వండుతుంటా కదా. కుండలు మాత్రం ఆ ముందల షెల్ఫ్లో కింద పెట్టుకున్నా కాబట్టి అది నాకు కనపడుతుంది ఉల్లిగడ్డల దగ్గర. బట్ వీటిని తీసి వేరే దగ్గర పెట్టమన్నందుకు మర్చిపోయినా. అవి తీసుకొచ్చి కింద స్టోర్ రూమ్లో పెడితే మొన్న పోతే అయ్యో ఆడ కనపడుతున్నాయి నాకు. ఇవి ఎందుకు నేను వాడట్లేదు అంటే మా వాళ్ళు అట్లా చేసారు, నా బుర్రలకెళ్ళి కూడా పోయింది, నా పనిలో నేను ఉంటే మర్చిపోయాను అనమాట. బట్ మనకు అన్ని వెరైటీస్ ఉండాలని అనుకున్నప్పుడు కాస్ట్ ఐరన్ కూడా మంచిది. అండ్ ఇంకొకటి తెలుసా, రాతి చిప్పలు, రాతి వంటలు వండటానికి సంబంధించినవి వస్తున్నాయి. అండ్ వాటికి సంబంధించిన వెరైటీ ఆఫ్ రోళ్ళు అండ్ రాచిప్పలు అంటారు. ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళని రాచిప్పలు వండుకుంటుంటే మేము అంటున్నారు అనమాట. అంటే అప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఆ రాతి వాటిని వండుకున్నారు. మనం మళ్ళీ మర్చిపోయినాం. ఏంటంటే ఒక్కసారి వేడైతే చాలు, ఇక స్టవ్ బంద్ చేసినా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న పనికి వస్తున్నాయి కదా, కట్టెల పొయ్యి బంద్ చేసినా కూడా కింద ఉన్న నిప్పులకు ఆ వేడికి వంటలు అయిపోతున్నాయి అనమాట. అట్లా రాచిప్పలు వస్తున్నాయి మన దగ్గరికి. ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఇది అదే అనేది ఏం లేదు. ఎట్లుంటుందంటే ఇక కలగూరగంపలాగానే చేస్తాయి సెకండ్ సెగ్మెంట్. నా మనసుకు ఇది బాగుంటుంది, ఇది పనికొస్తుంది, ఇది మన వాళ్ళకి నచ్చుతుంది అనిపిస్తుంది, అది తెచ్చి పెడతాబా, అది విషయం. నాకు ఇది అనలేదు, అది అనలేదు, ఈ ప్యాటర్న్ ఫాలో కావాలని ఆలోచన లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదైనా స్పెషాలిటీ ఉంది, ఇది నేచర్కి దగ్గర ఉంది, ఇది అర్తీగా ఉంది. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని ఇష్టపడతారు, ట్రెడిషనల్ ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని ఇష్టపడతారు అనుకుంటే మాత్రం అది తెచ్చి పెట్టాలని డిసైడ్ చేసేసుకున్నాం. ఇదనమాట విషయం. ఓకే, అందులో ఒక భాగమే కాస్ట్ ఐరన్కు సంబంధించిన దోశ పెనం, రోటీ పెనం, ఫ్రై ప్యాను, కడాయి, పొంగనాలది, ఇవి ఉన్నాయన్నమాట. సో ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకొని వద్దాము, చాలా తీసుకొని వద్దాము. అసలు వీటి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తయారవుతున్నాయి, ఏ ప్రైజ్లు వస్తాయని తెలిసినాక చాలా ఇంకా థ్రిల్లింగ్ ఉంది నాకు. ఈ ఒకరి దగ్గర తీసుకున్న, ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే తీసుకున్నా కానీ ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్రను ఇంకా తవ్వి ఏదో ఒక రోజు మీకు మొత్తం చరిత్ర అంతా ముందలు పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.